వ్యూహం ఏంటి, చంద్రబాబు గారి ఆలోచన ఏంటి, రాజ్యసభ స్థానానికి సంబంధించి అంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం తాము దక్కించుకునే విషయంలో వెనకడుగు వేశారా, టీడీపీ ఒక రకంగా ఈ రేస్కు దూరంగా ఉందా, దీని వెనక ఆంతర్యం ఏంటి, ఈ చర్చ అయితే నడుస్తోంది. అంటే ఒక రకంగా చంద్రబాబు రాజకీయంగా మరొక తప్పు ఏమన్నా చేస్తున్నారనే చర్చ అయితే నడుస్తోంది. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మాత్రం ఏ ఒక్క పదవి వదులుకోవద్దు అని చెప్తున్నారట. కానీ చంద్రబాబు గారి వ్యూహం, చంద్రబాబు గారి ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఆయన తనకు నచ్చినట్టే చేస్తారు, ఎవరు చెప్పింది వినరు. అది ఆల్రెడీ మొన్న ఇప్పుడు ఈ 30 చైర్మన్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడే తెలిసినాయి చాలామందికి. చాలామంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వాళ్ళకి కాకుండా ఈయన గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని పదవులు ఇచ్చారట. ఆ దక్కించుకున్న 30లో 25 పదవులు టీడీపీకి దక్కితే దాని మీద తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు. అయితే ఇప్పుడు వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలో పార్టీకి 5 రాజ్యసభ సభ్యులు ఉండేవారు. వీరిలో 4 2019